చేస్తూ ముగిస్తా ఉన్నాం. ఈరోజు మన రాష్ట్ర నవంబర్ 29 మనకు చాలా పవిత్రమైన దినం. ఆనాడు పెద్దలు కేసీఆర్ గారు తెలంగాణ వచ్చుడు కేసీఆర్ సచ్చుడు అని చెప్పి ప్రాణ త్యాగానికి కూడా సిద్ధమయ్యి కరీంనగర్ లో ప్రయాణమై సిద్దిపేట సభాస్థలికి వస్తుండగా అలుగునూరు బ్రిడ్జ్ దగ్గర వేల మంది పోలీసులు కేసీఆర్ గారిని అరెస్ట్ చేస్తే అక్కడి నుంచి తెలంగాణ ఒక అగ్నిగుండంగా మారి ఉప్పెనగా మారి ఆంధ్ర భూస్వాముల పాలనను ముంచెత్తింది, నాశనం చేసింది. దాని వల్లనే తెలంగాణ ఈ రోజు సాకారమైంది. తెలంగాణ మరొక గొప్ప పండుగగా ఒక నిష్ఠతోని, ఒక నిజాయితీతోని, ఒక నిబద్ధతతోని, ఒక గొప్ప క్రమశిక్షణతోని మనమందరం కూడా ఊరూరా పండుగగా జరుపుకోవాలి. తెలంగాణ అమర వీరులకు నివాళులు అర్పించాలి. మలిదశ ఉద్యమం అమర వీరులు. అదే విధంగా నవంబర్ 29 నాడు కేసీఆర్ గారి దీక్ష సందర్భంగా దాని తర్వాత వచ్చిన మలిదశ ఉద్యమంలో శ్రీకాంతాచారి నుంచి నివాళులు అర్పించాల్సిన దినం నవంబర్ 29 నాడు. అంటే తెలంగాణలో ఈ రోజు రౌడీ రాజకీయం నడుస్తున్నది. స్టేటస్లు పెట్టుకుంటే ఎస్ఐలు పిలిపించి కౌన్సిలింగ్లు ఇస్తున్నారు. గులాబీ కండువతో బొమ్మలు పెట్టుకుంటే డీపీలు పెట్టుకుంటే ఎదురా గులాబీ డీపీ పెట్టుకున్నాం అని అడుగుతా. నీ అయ్యా జాగీరా మేము అడుగుతున్నాం. బిడ్డ ఇది మేము పోరాడి సాధించి తెచ్చుకున్న తెలంగాణ, కేసీఆర్ గారి త్యాగాల వల్ల వచ్చిన తెలంగాణ. తెలంగాణ అమరుల రక్తంతో పునీతమైన ఈ కండువా మేము బరాబర్ పెట్టుకుంటాం. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో కూడా అట్లనే తండాలుంటే కేసీఆర్ గారు 13,000 ఎకరాల ఇండస్ట్రియల్ సిటీ కోసం, ఫార్మా సిటీ కోసం మరి భూములు సేకరించినప్పటికీ కూడా ఆ భూములు కాదని తన అల్లుని కళ్ళల్లో ఆనందం చూడటం కోసం ఈ రోజు కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్లో రోటి బండ్ల తండా, లగచెర్ల లాంటి తండాలలోకి పోయి మహిళల మీద మరి అఘాయిత్యం చేసి పోలీసుల సహాయంతో రేవంత్ రెడ్డి తమ్ముడు తిరుపతి రెడ్డి వీళ్ళందరూ కూడా అఘాయిత్యం చేసి వాళ్ళందరినీ దౌర్జన్యం చేసి 1374 ఎకరాలు గుంజుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. లగచెర్ల మహిళలు మేము మాత్రం మా భూములను వదులుకోము అంటున్నారు. కేటీఆర్ గారు ఈ అందరు మహిళలను ఇక్కడ మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కనీసం వీళ్ళు ఇచ్చిన కంప్లైంట్ కూడా తీసుకోవడం లేదు అని చెప్తే మేమందరం కలిసి మరి మేము నేషనల్ ఎస్సీ కమిషన్ దగ్గర పోయినాం, జాతీయ మహిళా కమిషన్ దగ్గర పోయినాం, అదేవిధంగా మానవ హక్కుల కమిషన్ దగ్గర పోయి ఈ మహిళల గోస వినిపించినాం. యాలచర్ల గ్రామంలో ఉన్నది ఎస్సీ కమిషన్ వచ్చింది, రకరకాల కమిషన్లు వచ్చినాయి. వాసం కేటీఆర్ గారు ఆగమేఘాల మీద ఢిల్లీకి వచ్చి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఢిల్లీలో ఏ విధంగా రాహుల్ గాంధీ ఒకవైపు రాజ్యాంగం పట్టుకొని డ్రామా వేస్తున్నాడు, మరోవైపు రేవంత్ రెడ్డి అదే రాజ్యాంగానికి తూట్లు పడుస్తున్నాడని సోదాహరణంగా ఆ మహిళల సమక్షంలో వివరించాడు. దెబ్బకు రేవంత్ రెడ్డి గుండెల్లో రైళ్లు పరిగెత్తున్నాయి, వెన్నుల్లో చలి పుట్టింది. వెంటనే నేను ఫార్మాసిటీ కడతలేను బై, నేను ఇండస్ట్రియల్ కారిడార్ కడుతున్నా అని చెప్పి మాట మార్చిన పిరికి పంట రేవంత్ రెడ్డి. అదే చీకటి ఒప్పందాన్ని ఐటీసీ కోహినూర్ హోటల్లో రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి వీళ్ళిద్దరు కూడా మరి ఆ చీకటి ఒప్పందాన్ని పెట్టుకొని ఆ అదాని కాళ్ళ మీద పడి మమ్మల్ని దయచేసి అరెస్ట్ చేయకండి, నీకు తెలంగాణలో ఎన్ని వేల ఎకరాలైనా రాసిస్తామని చెప్పి తెలంగాణ అమ్మకానికి సిద్ధమైన ద్రోహులు ఇలా అధికారంలో ఉన్నారు. ఆ ద్రోహుల పంచన చేరిండు మరో ద్రోహి పోచారం శ్రీనివాసరెడ్డి. అదాని దగ్గర నుంచి 100 కోట్ల రూపాయల విరాళం తీసుకున్నావు, లంచం తీసుకున్నావు అని చెప్పి ఎప్పుడైతే తెలంగాణ భవన్ వేదికగా కేటీఆర్ గారు మీట్ పెట్టిండో రేవంత్ రెడ్డికి మరొక్కసారి వెన్నులో చలి పుట్టింది. 100 కోట్ల రూపాయల చెక్కు మళ్ళీ పోయి అదానికి వాపస్ ఇచ్చిండు కేటీఆర్ గారికి భయపడి రేవంత్ రెడ్డి. మిత్రులారా ఈ రోజు నిన్న నిర్మల్లో ఏం జరిగిందో మీ అందరికి కూడా తెలుసు. ఇథనాల్ ఫ్యాక్టరీ పెడుతుంటే నిర్మల్ రైతులందరూ కూడా తిరగబడ్డారు. ఈ రోజు రైతులందరూ తిరగబడ్డారు, పోలీసుల మీద తిరగబడ్డారు, రేవంత్ రెడ్డి పోలీసుల మీద తిరగబడ్డారు. ఉద్యోగాలు పైన మంచిదే కానీ గురుకులాల్లో మా పిల్లలు విషాహారం తిని చావకూడదు.
నిన్నగాక మొన్న వాంకిడిలో శైలజ అనే అమ్మాయి 20 రోజులు వెంటిలేటర్ మీద పడి చచ్చిపోయింది. ఒక గిరిజన ప్రాంతంలో పుట్టిన బిడ్డ శైలజ వాంకిడి గ్రామంలో ఆశ్రమ పాఠశాల చదువుకుంటుంటే విషాహారం తిని 20 రోజులు నిమ్స్లో వెంటిలేటర్ మీద పడి చావుతో పోరాడి చనిపోయింది ఆమె. ముఖ్యమంత్రి గారు దయచేసి స్కూళ్ళల్లో కౌన్సిలర్లు పెట్టేటంటే కౌన్సిలర్లు కూడా పెట్టలేని రాతికుండే ముఖ్యమంత్రి పంచన చేరిండు ఈ పోచారం శ్రీనివాసరెడ్డి. కేసీఆర్ గారు 10 సంవత్సరాల పాటు గొప్పగా తీర్చిదిద్దిన ఈ బంగారు తెలంగాణ నేడు కాంగ్రెస్ పాలనలో అరాచక తెలంగాణ అయింది, బంజరు తెలంగాణ అయింది, మృత్యు కూరాలుగా మారింది. ఈ రోజు రైతులు రోడ్డెక్కిండ్రు, రైతు కూలీలు రోడ్డెక్కిండ్రు, పిల్లలు రోడ్డెక్కుతున్నారు. 5 సంవత్సరాల 5వ తరగతి చదువుతున్న పిల్లలు నిన్న జగిత్యాలలో 10 సంవత్సరాల వయసులోనే పిల్లలందరూ కూడా రోడ్డు మీద కూర్చున్నారు, మాకు తిండి పెట్టండి సార్ అని. ఎప్పుడైనా ఆలోచించినానండి? పిల్లలు ఉండాల్సింది ఎక్కడ? క్లాస్ రూమ్లో. పిల్లలు ఏం చేయాలి? ఏబిసిడీలో ఈలో చదువుకోవాలి, 1 2 3లు నేర్చుకోవాలి, ఎక్కాలు నేర్చుకోవాల్సిన పిల్లలు రోడ్ల మీదకి వచ్చి నినాదాలు చేస్తున్నారు, ఆర్తనాదాలు చేస్తున్నారు. ఎక్కడ పోతుంది నాకు తెలియదు.